డియర్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని చెప్పేసి ఈ వీడియో మీకోసం అయితే నేను చేస్తున్నాను. ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా వినండి. ఓకే. సో మీరు మీ లైఫ్లో హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, హెల్త్ ఇష్యూస్ మోస్ట్లీ మీ దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే. సో ఈ ఆయిల్ వాడడం వల్ల ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టమ్కి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ ఆయిలే ఎందుకు హెల్ప్ చేస్తుంది అని మీరు అడిగితే, ఈ ఆయిల్ పేరు రైస్ బ్రాన్ ఆయిల్ అంటారు. ఇది రైస్ పైన ఉండే ఓక నుంచి, దాని పొట్టు నుంచి, అంటే పై పొర నుంచి తీసిన ఆయిల్ అనమాట. సో పూర్వం అయితే దీన్ని ఎప్పుడు కూడా మోస్ట్లీ దీన్ని బఫెల్లో ఫీడ్స్కి ఉపయోగిస్తారని అందరికీ తెలిసిందే. అయితే కొన్ని రీసెర్చెస్ తర్వాత సైంటిస్టులు కనుక్కుంది ఏంటంటే దీని నుంచి కూడా ఆయిల్ వస్తుంది, ఆయిల్ మనకి చాలా మంచిది అని కనుక్కున్నారు. పైగా ఇది కల్తీ లేకుండా తయారవుతుంది అనడానికి నమ్మకం ఏంటి అని అంటే, ఇది మనకి రెగ్యులర్గా దొరుకుతుంది, విరివిగా దొరుకుతుంది కాబట్టి సో దీనిలో కల్తీ కలపాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళ మన మన ఏపీ తెలంగాణలో కానీ మోస్ట్లీ ఇండియాలో ఎక్కువ మంది రైస్ తింటారు కాబట్టి ఈ రైస్ పొట్ట అనేది ఎక్కడైనా దొరుకుతుంది. సో దాని నుంచి వాళ్ళు హెల్తీగానే తీసుకుంటారు తప్ప మోస్ట్లీ దాన్ని కల్తీ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, రైట్. సో సైంటిస్టులు ఈ ఆయిల్ గురించి ఏమైనా చెప్పారు అని అంటే, ఇది దీనిలో చాలా మనకి పనికొచ్చే న్యూట్రియంట్స్ ఉన్నాయి, చాలా హెల్తీ ఫ్యాట్స్ ఉన్నాయి దీనిలో. అయితే వెరైటీ ఆఫ్ న్యూట్రియంట్స్లో ఒక ఇంపార్టెంట్ ఏంటంటే దీనిలో వైటమిన్ ఈ ఉంది. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్ అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటే అది ఫ్యాట్ సాల్యుబుల్ అవుతుంది. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉండడం వల్ల ఏంటంటే ఇమ్యూన్ ఫంక్షన్ చాలా బాగుంటుంది, అలాగే బ్లడ్ వెసల్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. ఎందుకు హెల్తీగా ఉంటాయంటే ఈ ఆయిల్లో మొత్తం 3 రకాల ఇంపార్టెంట్ మాలిక్యూల్స్ ఉన్నాయి. అవేంటంటే, ఒకటి ఒరిజినాల్, ఇది టీవీలో చెప్తూనే ఉన్నారు, మీరు వినుంటారు. ఇంకొకటి వచ్చేసి టోకోట్రినాల్స్, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ప్లాంట్ స్టెర్నాల్స్. సో ఈ 3 మాలిక్యూల్స్ ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో ఉన్నాయన్నమాట. అందుకే ఇవి మన బాడీకి చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే. ఆ తర్వాత ఎవరైతే ఈ రైస్ బ్రాన్ ఆయిల్ని ప్రతిరోజు వాడతారో ఒక్క స్పూనే చాలా వాల్యుబుల్ అనమాట. ఇది చాలా హెల్తీని మనకిస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ని హెల్తీగా ఉంచుతుంది. సో అవి పెరగకుండాను తగ్గకుండాను నార్మల్గా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. మోస్ట్లీ టైప్ 2 డయాబెటీస్తో బాధపడే వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఓవరాల్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ని హెల్తీగా ఉంచుతుంది. అలాగే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, హార్ట్కి చాలా మంచిది. సో ఇది హార్ట్ హెల్త్ని చాలా చాలా ఇంప్రూవ్ చేస్తుంది. హార్ట్ని హెల్తీగా ఎలా ఉంచుతుందంటే ఎల్డిఎల్ని తక్కువ చేసేస్తుంది. సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాని లెవెల్స్ చాలా తక్కువగా ఉండేలాగా, అలాగే గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో వీళ్ళు ఒక రీసెర్చ్ స్టడీలో ఈ బెనిఫిట్ రైస్ బ్రాన్ ఆయిల్కి ఉంది అని కనుక్కోవడం అయితే జరిగింది. తర్వాత సో ఎందుకు ఇది పెంచుతుంది అంటే, దీనిలో ప్లాంట్ స్టెరాల్స్ అనే మాలిక్యూల్ ఉందని చెప్పాను కదా, ఆ మాలిక్యూల్ వల్ల హార్ట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అండ్ దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కూడా దీనిలో ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇందులో ఒరిజినాల్ ఉంది కాబట్టి. సో ఈ ఒరిజినాల్ ఏం చేస్తుందో తెలుసా, ఇన్ఫ్లమేషన్ని కలుగు చేసే ఏమైతే ఉన్నాయో ఎంజైమ్స్ కానీ ఆ కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సప్రెస్ చేసేస్తుంది. అలా సప్రెస్ చేయడానికి ఒరిజినాల్ అనేది పనిచేస్తుంది అనమాట. అంతేకాదు యాంటీ క్యాన్సర్ ఎఫెక్ట్స్, సో క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా సప్రెస్ చేసేస్తుంది. సో వీటిని ఏది సప్రెస్ చేస్తుందంటే టోకోట్రినాల్స్ అనే మాలిక్యూల్ దీనిలో ఉండడం వల్ల ఇది క్యాన్సర్ని కలిగించే ఆ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గ్రోత్ని వాటిని సప్రెస్ చేసేస్తుంది, తగ్గించేస్తుంది అనమాట. అది బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు, లివర్ క్యాన్సర్ అవ్వచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ అవ్వచ్చు, ప్యాంక్రియాస్ క్యాన్సర్ అవ్వచ్చు. సో ఇలాగా
మోస్ట్లీ అన్ని క్యాన్సర్స్ని రాకుండా ఈ టోకోట్రినాల్స్ అనే మాలిక్యూల్ అడ్డుకుంటుందన్నమాట. తర్వాత అందరూ ఎక్కువగా ఈ మధ్య కాలంలో బాధపడేది బ్యాడ్ బ్రీత్ అనమాట. సో ఇది బ్యాడ్ బ్రీత్ మీద చాలా ఫైట్ చేస్తుంది. ఎందుకంటే ఎవరికైతే బ్యాడ్ బ్రీతింగ్ ఉందో వాళ్ళు రైస్ బ్రాన్ ఆయిల్ని నోట్లో వేసుకొని ఆయిల్ పుల్లింగ్ అనే ఏన్షియంట్ మెథడ్ ఉంది కదా, దాన్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో అలా మీరు చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ బ్యాడ్ బ్రీత్ అనేది పోయి చాలా ఓరల్ హెల్త్ చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఇది ఇమ్యూన్ హెల్త్ని చాలా చాలా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. మన ఇమ్యూనిటీ సిస్టమ్కి ఎంత హెల్ప్ చేస్తుందంటే మన బాడీలో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అదర్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఏవైనా ఎంటర్ అయితే వాటి మీద ఫైట్ చేయడానికి ఒక డిఫెన్స్ లాగా రెడీగా ఉంటుందన్నమాట. ఇది ఉండడానికి కూడా కారణం ఏంటంటే ఈ ఒరిజినాల్ అనే మాలిక్యూల్ ఉండడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్కి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ ఏమో ఇన్ఫెక్షన్ మీద వైరస్ల మీద బ్యాక్టీరియాల మీద పనిచేస్తుంది. సో రీసెర్చ్ స్టడీలో కనుక్కున్నది ఏంటంటే ఒరిజినల్ పనిచేస్తుంది అని. సో మోస్ట్లీ ఎన్హాన్స్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని, ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ అందరూ స్కిన్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు కదా, ఈ ఆయిల్ తీసుకోవడం వల్ల స్కిన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో స్కిన్ హెల్త్ ఎందుకు బాగుంటుంది అంటే ఈ రైస్ బ్రాన్ ఆయిల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్కిన్ హెల్త్కి చాలా సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో ఈ స్టడీ 25 days దీని మీద స్టడీ చేసిన తర్వాత ఇది స్కిన్ హెల్త్కి చాలా మంచిది అని కనుక్కోవడం జరిగింది. మార్కెట్లో రైస్ బ్రాన్కి సంబంధించి క్రీమ్స్ కానీ ఆయిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా దొరికినా కూడా మీరు హ్యాపీగా వాడుకోవచ్చు మీ స్కిన్ బాగుండాలి అంటే. అండ్ ఫైనల్గా ఇది మన డైట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు చూసుంటారు కదా సలాడ్స్లో కానీ కొన్ని వాటిల్లో ఆలివ్ ఆయిల్ని ఎలాగైతే యాడ్ చేసేసి ఫుడ్స్తో పాటు తింటారో అలాగే రైస్ బ్రాన్ ఆయిల్ను కూడా డైట్లో యాడ్ చేసుకొని తినొచ్చు అనమాట. సో ఇందులో ఈ ఒరిజినాల్ ఉంది, టోకోట్రినాల్స్ ఉంది. ఇవన్నీ ఏంటంటే ఇన్ కేస్ కుక్ చేసినా కూడా దీనిలో ఉన్నటువంటి పోషకాలు బయటికి వెళ్ళకుండా కాపాడుకుంటుంది. అది దీని గొప్పతనం అనమాట. ఒకవేళ కుక్ చేసినా కూడా పోవు ఇటు వైటమిన్స్ అందులో నుంచి. అండ్ లేదంటే డైట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 విధాలుగా మీరు కుక్ చేసుకున్న న్యూట్రియంట్స్ బయటికి పోవు, అండ్ మీరు ఇలా సలాడ్స్లో యాడ్ చేసుకున్న 2 విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా రైస్ బ్రాన్ ఆయిల్ అనేది చాలా ముఖ్యం. సో మనకి హెల్త్ పాడయ్యాక వాడడం మొదలుపెట్టే కంటే ఇన్ని పోషకాలున్న ఈ ఆయిల్ని ప్రతిరోజు మన ఆహారంలో భాగంగా చేసుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి హార్ట్ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ మోస్ట్లీ ప్రాబ్లమ్స్ అనేవి మన దరిచేరకుండా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.